ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నందరామే మంచిది. ప్రియులారా, ఈనాటి ధ్యానం కొరకై దైవ వాక్యములో నుండి యాకోబు వ్రాసినటువంటి పత్రిక, యాకోబు వ్రాసినటువంటి పత్రిక దయచేసి మొదటి అధ్యాయము 21, 22, 23 వచ్చిన భాగములను మనం చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ యొక్క ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ మొహమును చూచుకొను మనుష్యుని పోలి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, బిగ్గరగా. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగములో భక్తుడైనటువంటి యాకోబు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రకటన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకుంటే అక్కడ అంటున్నాడు, అందుచేత. ఎందుచేత? అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల మీరు నాటబడాలి. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఏమండి, సమస్త కల్మషము. కల్మషము అనగా అర్థం ఏంటి? కల్మషము అనగా అర్థం ఏంటి చెప్పాలి. ఇప్పుడు మన బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉండొచ్చు చెప్పాలి. ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు. పసిపిల్లల యొక్క పరిస్థితి ఏమిటంటే, వారు ఎటువంటి కల్మషము, భేదాభిప్రాయము, ఇదిగో ప్రియులారా, హెచ్చు తగ్గులు చూసేటువంటి ఆ కల్మష స్వభావము వారి జీవితంలో ఉండదు. కానీ ఇదిగో ప్రియులారా, కొంచెము వయస్సు వస్తే, ఆ వయస్సు వెంబడి ఆలోచన పెరిగితే వారి జీవితములో వారి మనస్సు గలిబిలి గందరగోళముతో నిండిపోయి కల్మషమైన పరిస్థితితో ఉంటుంది. ఏమండి? కల్మషము
మంచినీటిలో మునికి నీరు చేరితే అది కలుషితమైపోయినట్లుగా ఇదిగో మన మనస్సు కల్మషముతో నిండిపోతుంది. కల్మషము లేనివాడు ఎలా ఉంటాడు అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట, అందరినీ సమానుభావముతో చూసేటువంటి వాడు, ప్రేమించేవాడు కల్మషము లేని వానిగా ఇదిగో వాక్యము తెలియజేస్తావు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏమండి, కల్మషం అంటే ఇంకా నేను చెప్పగలిగితే, సపోజ్ నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరి మీదనే అపారమైన ప్రేమ, ఒకరి మీద అంతటి ప్రేమ ఉండదు. ఇది కల్మషము కాదా? చెప్పండి. దేవుని యొక్క వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల పుస్తకంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. అక్కడ మనం చూడగలిగితే మంచి మాట చూడండి. దేవుని యొక్క వాక్యములో ఏమండి, దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే ప్రియులారా, సామెతల పుస్తకము, దయచేసి వచ్చిన భాగం చెప్తాను, ఉండండి. వేరు వేరు తూనికరాళ్ళు అనే మాట మనం చూడగలిగితే ఇరవై చూడండి 23. వేరు వేరు తూనికై రాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసును అనుకూలము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇంకొక చోట కూడా అదే మాట ఉంది, వేరు వేరు తూనిక రాళ్ళు. వేరు వేరు తూనిక అంటే ఇప్పుడు రాళ్ళు ఎన్ని ఉన్నాయి? వేరు వేరు తూనిక రాళ్ళు ఉన్నాయా లేవా? 100 గ్రాములని, 50 గ్రాములని, 25 గ్రాములని, 10 గ్రాములని, యేసు రక్తమే చేయం కేజీ అని, ఇట్లా ఒకరి మీదేమో ఎక్కువ ప్రేమ, ఇదిగో మరొకరి మీదేమో చాలా తక్కువ ప్రేమ. మిస్టిక్ వేళల్లో ఇంకిద్దరు కుమార్తెలు ఉన్నారనుకో, దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమ అన్నట్లుగా మన ప్రేమ అంతా ఎక్కడ ఉంటుంది? చెప్పరే ఏమండి? బాధ వస్తే, బలహీనత వస్తే, ఇబ్బంది వస్తే, శ్రమలో ఉంటే, ఇదిగో ప్రియులారా, ఏమండి వీరికి ఎవరు కావాలా? చెప్పాలి. ఏమండి ఎవరు కావాలా? బాధ వచ్చినప్పుడు ఏమండి, మొన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, తండ్రి పోతూ పోతూ ఏం చేశాడంటే ఒక 10 లక్షలు అప్పు చేసిపోయాడట. ఈ 10 లక్షల అప్పు ఎవరినే తినబడింది? కొడుకునే తినబడింది. కొడుకే కట్టాలా? అప్పులైనా సొప్పులైనా ఏదైనా సరే కొడుకే కట్టాలి. ఇదిగో సత్యంత వరకు ప్రేమ ఎవరి మీద చూపించాడు? చెప్పు. సత్యాంత వరకు ప్రేమ ఎవరికి వెళ్ళింది? ఏమండి, ఏ పప్పలు వండుకెళ్ళినా, ఏ యొక్క పిండి వంటలు వండుకెళ్ళినా కూతురికే వెళ్ళాయి. కూతురుకు వస్తే ఇదిగో అపారమైన ప్రేమతో చూచాడట. సచ్చిన తర్వాత 10 లక్షలు మాత్రం అప్పు ఎవరికి వెళ్ళింది? నాకేంట్రా అందంట. ఎవరో కూతురు. యేసు రక్తమే జయింగలుగునుగా. అంటే దీంట్లో మనం చూడగలిగితే ఇదిగో ప్రియులారా, అక్కడ అంటాడు కదా, ఏమండి, కల్మషము. ఏంటది? కల్మషముతో నిండినటువంటి మనస్సు ప్రియులారా.
ఏమండి? కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును. దుష్టత్వం ఏమవుతుందంట చెప్పాలి. దుష్టత్వం ఏమవుతుందండి? దుష్టత్వం ఏమవుతుంది? విర్రవీగుతుందంట. పాపము విర్రవీగుతుంది, దుష్టత్వము విర్రవీగుతూ నడిపించబడుతూ ఉంటే, ఇదిగో ఇక్కడ అంటాడు భక్తుడు, దుష్టత్వమును మాని ఇప్పుడు మీరేమవ్వాలంటే లోపల నాటబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ లోపల? ఏ లోపలండి? ఇంటి లోపల నాటబడాలా? ఏమండి? బైబిల్ గ్రంథములో కీర్తనాకారుడు మొదటి కీర్తన రాస్తూ ఏమంటాడంటే, ఇదిగో ప్రియులారా, ఇదిగో నీటి యోరన నాటబడిన వారై. ఎక్కడ నాటబడాలా? ఒక దేవుని బిడ్డ ఎక్కడ నాటబడాలా? ఎక్కడ నాటబడాలి? నీటి యోరన అనగా సంఘములో నీవు నాటబడాలి. సంఘములో నీవు నాటబడితే నీ దుష్టత్వము, కల్మషము అంతయు కూడా ఇదిగో నీ జీవితములో నుండి పోయి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో వినే వ్యక్తిగా చెప్పాలి. సాత్వికం అంటే ఏంటది? సాత్వికం అంటే ఏంటది? అది ఏమంటే ఒక రోజు ఒక మాట చెప్తాను. దుబాయ్ ప్రాంతంలో ఒక యవనస్తుడు వారి జీవితంలో వివాహము జరిగింది. వివాహము జరిగిన తరువాత ఆ ఇద్దరు భార్యాభర్తలకి ఇద్దరు మగబిడ్డలు పుట్టారట. పుట్టిన తర్వాత ప్రమాదశాత్తు ఆ భర్త చచ్చిపోయాడు. వీళ్ళకెవరు లేరు, దిక్కు మొక్కి ఎవరు లేరు. ప్రమాదశాత్తు ఆమె భర్త చచ్చిపోతే, ప్రియులార, భర్త చనిపోయిన తరువాత ఈ భార్య ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. బిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇదిగో ప్రియులారా, ఆమె ఎక్కడికి వెళ్ళి పని అడిగినా పని దొరకలేదు. ఇదిగో ప్రియులారా, ఆమె ఇంటి ముందుగా ప్రతిరోజు చూస్తూ ఉంటే ఇదిగో ఒక స్త్రీ వెళుతూ పోతూ వస్తుంది. ఇదిగో చాలా నీట్గా తయారయ్యి వెళుతూ ఉంటే ఈ మీద ఉద్యోగం చేస్తుందని అక్క ఆగని చెప్పి ఆపిందట. ఆపి, అక్క నాకు కూడా ఏదన్నా ఉద్యోగం ఉంటే చెప్పక్క, నాకు ఇద్దరు బిడ్డలు, రీసెంట్గా ఈ మధ్య కాలంలో నా భర్త చచ్చిపోయాడు, నా బిడ్డలు ఆకలి తలబెట్టిస్తున్నారు, ఏం చేయాలో దిక్కు తోచటం లేదు అంటే, ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మా నేను ఉద్యోగం చేస్తలేదు, పాపపు పని చేస్తున్నాను, నేను వ్యభిచార వృత్తి చేసేటువంటి స్త్రీని, ఒకవేళ నీకు కూడా ఇష్టమైతే రా, నువ్వు కూడా నాతో పాటు ఆ పాప పని చేసి డబ్బు సంపాదించుకొని నీ బిడ్డలకి కడుపు నింపుకోమ్మా అని చెప్పింది. సరే 10 రోజులు 20 రోజులు బాధపడుతూ ఇటువంటి పాపపు పని నేను ఏడ చేయాలా అన్నట్లుగా బాధపడింది. కానీ ఇంట్లో పరిస్థితి బాగోలా. ఇంట్లో పరిస్థితి బాగా పోయేసరికి ఏదొక విధముగా ప్రియులారా ఆ పాపపు పనిలోనికి ఎంటర్ అయిపోయింది. ఆ పాపపు పని వలన డబ్బు వస్తుంది కానీ మనస్సు మాత్రము ప్రశాంతంగా లేదు. ఆ పాపము చేస్తున్నానన్న ఆ యొక్క ఆలోచన ఆ బిడ్డను వేధిస్తూ ఉంది. ఒకరోజు ఆదివారం పూట ఒక స్త్రీ బైబిల్ పట్టుకుని వెళ్తా ఉందట. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారంటే, ప్రార్థనకి వెళ్తున్నాను, రండి. చర్చికి వెళ్తే దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు అని చెప్పింది.
సరే, ఈ మాట ఆ బిడ్డ హృదయమును తాకిన వెంటనే ఆమె ఏం చేసింది? బయలుదేరి మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళిన వెంటనే సేవకుడు ఏం చేశాడు తెలుసా? ఏమండి? పాపమందు పట్టబడిన స్త్రీని గురించి మాట్లాడి, ఇప్పుడేమెవరో ఆయనకు తెలీదు. ఆమె ఎప్పుడొచ్చిందో ఆ దైవజనునికి తెలియదు ప్రియులారా. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న వాక్యం ఏమిటంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ప్రభు కనికరించాడు, దగ్గరకు తీసుకున్నాడు, ఆమెను ఆ పాపము నుండి విడుదల పరిచాడని వాక్యము ప్రకటన చేస్తుంటే, ఇప్పుడు ఏమేం చేయాలా? నేను రాగానే వ్యభిచారం గురించి చెబుతున్నాడేంటి? నేను వ్యభిచారం చేసేదాన్ని నేను ఆయనకి తెలుసు అనుకుంటా. పాపము చేసేటువంటి దానని ఆయన చూసి ఉంటాడు అనుకోలేదు ప్రియులారా. ఆమె ఏం చేసిందంటే, నిజముగా దేవుడు ఈ రోజున నాతో మాట్లాడాడని ఆమె ఏం చేసింది? వాక్యమును అంగీకరించి ఆమె ప్రవర్తన మార్చుకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉందో తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనుని కలిసింది. అయ్యా, దేవుడు నాతో ఈరోజు స్పష్టముగా మాట్లాడాడు అని చెప్పి తన బ్రతుకును వివరించుకుంది. దైవజనుడు అన్నాడు, అమ్మ, నువ్వే పాపపు పని చేయొద్దు, ఇదిగో మందిరములో ఉండు, మందిర పరిచర్య, ఇదిగో ఓడవటం, చాపలేసుకోవటం, ఇవన్నీ శ్రద్ధగా పని చేయి, దేవుని పని చేస్తూ ఉండు, నీకు నీ పిల్లలకు కాస్త భోజనం నేను పెట్టిస్తాను, నీ పిల్లలను చదివిస్తాను అని చెప్పి దైవజనుడు మాట ఇచ్చాడు. ఆ మాట తీసుకున్న స్త్రీ, ఇదిగో ప్రియులారా, ప్రతిదినం ఆ మందిరములో బడి ఆడవటం, మందిరం శుభ్రం చేసుకోవటం, మందిరంలో చాపలేయటం, పరిచర్య చేయటం, ఇదిగో ప్రియులారా, దైవజనుడు ఎంతో కొంత భోజనానికి ఇస్తూ ఉన్నాడు. భోజనం సమృద్ధిగా తింటున్నాడు. ఈరోజు ఆ బిడ్డలు లక్షల కోట్లను సంపాదించి ఏమండి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారట. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఏమంటాడు? ఇదిగో యాకోబు ఏమంటున్నాడు చూడండి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును ఎలా వినాలంట? సాత్వికముతో. వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఇది మన కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవాలి. అర్థం కాలే? సాత్వికముతో వాక్యమును అంగీకరిస్తే దాని యొక్క లోతు భావము మనకు అర్థమవుతుంది. సాత్వికమే. చాలా మందిలో వచ్చేటప్పుడే చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఈ ఎండకు తొక్కలు ఆడుతూ వస్తారు. మందిరాలకు వెళ్ళి ఒకరోజు ప్రియులారు, మీకు మీ అందరికి ఒక మంచి మాట చెప్తాను. ఒకరోజు ఆదివారం పూట ఉపవాస కూటాలు జరుగుతున్నాయి. ఆ ఉపవాస కూటాల్లోనికి వెళ్ళాను. ఉపవాస కూటాల్లోనికి వెళ్ళి ఆదివారం కూడా అక్కడే ఉన్నా. ఆ దైవజనుడు చూశాడు. నేను దైవజనుడని తెలుసు ఉపవాస కూటాలు భీకరంగా జరుగుతున్నాయి. అద్భుతమైన ఆత్మవర్షం కుమ్మరింపబడుతుంది. నాకు రాబుద్ధి కాక ఆడే ఉన్నా. అమ్మగారు వచ్చింది ఆడికి. సరే, ఆయన వాక్యం మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఆడాడు పంచకెళ్తాడు ఒక్కొక్కడో అన్నాడు. ఎక్కడికి చెప్పరే? ఆడి పంచనాడు ఉండక, ఆడి సంఘములో వాడు ఉండక, ఆడాడి పంచకెళ్తాడు ఒక్కొక్కడు అన్నాడు. ఓరి బాబు, ఇది నా గురించే. చెప్పరే? ఆడాడి పంచకొచ్చింది ఎవరు ఇప్పుడు? నేనే. ఓరి బుద్ధి లేనోండి కదరా నేను. నా సంఘములో పడి నేనే ఆడవకుండా నేనొచ్చి ఈ సంఘములో ఉన్నాను. బాగా చెప్పు తీసుకొని ముఖాన్ని కొట్టినట్టు మాట్లాడాడు అనుకొని బతికుంటే బుద్ధుంటే మళ్ళీ ఇంకొక సంఘానికి ఆదివారం పూట చెప్పరే?
నా ఇంటిని వదులుకొని వేరే ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అన్నటువంటి ఆలోచన వచ్చింది. అంటే ప్రభు నాతో ఏం చేశాడు? మాటలాడాడు. అర్థం కావట్లే, ప్రభు నాతో మాట్లాడాడు. అందుకనే ప్రియులారా, వాక్యమును అంగీకరించేటప్పుడు, వినేటప్పుడు నీవెలా వినాలంటే సాత్వికంతో, మంచి మనసుతో, పీస్ఫుల్ మైండ్తో వినాలి, మంచిగా వినాలి. ప్రభువు నాతో ఏమి మాట్లాడుతున్నాడు, ఎలాగూ మాట్లాడుతున్నాడు అని చెప్పి సాత్వికము కలిగి వినగలిగితే దేవుడు తన మెల్లటి స్వరముతో నీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మనస్సులో అనేక రకములైన గలిపిలి పెట్టుకొని దైవ మందిరానికి వస్తే దేవుడు మాట్లాడేది నీకు అర్థము కాదండి. దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలంటే మంచి మనస్సుతో, ఇదిగో ఆలోచనంతా వాక్యము మీద పెట్టి వాక్యమేనా. అర్థం కాల? అలా కాకుండా ఏమండి, ఇప్పుడు యేసుప్రభుల వారు మార్తా మరియలతో ఏం చెప్పాడు? అమ్మా మార్తా, నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు, ఆ పనుల మీద మనసు పెట్టావు, దేవుని వాక్యమును వినడం లేదు, ఉత్తమమైన దానిని విడిచిపెట్టావు, పనికి మాలిన విషయాల కొరకు ప్రాకులాడుతున్నావు. కాబట్టి ఇదిగో మరియ చేస్తున్నది ఉత్తమమైనది అన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పో హుషారుగా. ఉత్తమమైనది మనం ఎంచుకుంటే సాత్వికము కలిగి దేవుని వాక్యమును మనము వినగలుగుతాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యమును వినువారై ఉండి వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి, అక్కడ అంటాడు ఏమండి, ఇదిగో అంగీకరించండి, సాత్వికముతో అంగీకరించండి. ఇంకా ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మును మీరు మోసపరచుకుంటారు. ఇక్కడ మనకు కావలసినటువంటి ఇంపార్టెంట్ అయిన విషయం, మనము వినువారము మాత్రమై ఉంటే. ఇప్పుడు మీరందరూ ఏమై ఉన్నారు చెప్పాలి? వినువారు మాత్రమై ఉంటే వాక్యం చెప్తుంది, మీరు వినువారై ఉంటే, మీరు చెప్పినదల్లా వింటూనే ఉంటే మీరేమవుతారంటే మోసపోతారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఆ పాయింట్ వినండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఉండి వాక్యమును ఏమండి, ఇదిగో వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండండి. ఇప్పుడు వాక్యమును వింటే మనం ఏమవుతామట? మోసపోతాం. వాక్యమును వింటే మోసపోవటం ఏమిటండి అసలు? చూడండి, వాక్యం వింటే మోసపోతామా? చెప్పరే, మోసపోతామా? మరి ఎందుకని ఆయన అటు చెప్తున్నాడు? గమనించండి, వాక్యమును వినువారు మాత్రమై మనముంటే మోసపోతామా? ఏమండి, మోసపోతామా? గమనించండి. ఇప్పుడు అమలారా, మనం వినువారమై ఉంటే, వాక్యమును వింటే మోసపోయే అవకాశం ఉందంటారా? మరి భక్తుడేంటి అలా చెప్తాడు? వాక్యమును వింటే మోసపోతారు అని చెప్తున్నాడు. అసలు వాక్యమును వింటే మోసపోవటం ఏమిటండి?
వాక్యమును వినేటప్పుడు మోసపోయే అవకాశము ఉందంటారంటే, ఇదిగో ప్రియులారా, ఇదిగో మనం అనుకుంటాం వాక్యం వింటే ఎట్లా మోసపోతామండి. ఇప్పుడు భక్తుడు చెప్పాడు, బాగుంది. భక్తుడు అలాగూ చెప్పటం కరెక్ట్ కాదు కదా. ఏమండి, మరి యేసు ప్రభుల వారు ఏం చెప్పాడు చూడండి. యేసు ప్రభుల వారు కూడా గమనించండి. యేసు ప్రభుల వారు కూడా మార్కు సువార్తలో 4వ అధ్యాయం 24వ వచన భాగమును చదివితే 4:24 యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మీరేమి వినుచున్నారో, ఎందుకు జాగ్రత్త? ఎందుకండి జాగ్రత్త? స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇదిగో వాక్యమును విన్నప్పటికీ మోసపోయే అవకాశము ఉంటుంది కనుక మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. మీరు వినేదానిని ఏం చేయాలి? ఏమంటున్నాం? ఏమండి, ఏమి వింటున్నామో చెప్పాలి, జాగ్రత్తగా చూచుకోవాలి. ఎందుకో మరి, ఎందుకంటే వారు ఏది చెప్పుతున్నా, ఏది చేస్తున్నా, ఇదిగో మనం ఏం చేయాలో చెప్పనా, ఇదిగో వింటున్నాము అంటే మోసపోయినట్లే. కాబట్టి మీరు వినుచున్న దాని విషయమై ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు జాగ్రత్త? ఏది చెప్పినా, ఏమి చెబుతున్నా, ఇదిగో ప్రియులారా, గొర్రె గాని తలకై ఊపినట్లు ఊపితే ఒక రోజు నీవు ఇదిగో ప్రమాదములో పడతావు గనుక జాగ్రత్త కలిగి వినాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏది ఎలా చెప్పినా వినడం కాదు, వినడం ఎంత అవసరమో ఏమి చెబుతున్నారో దానిని గ్రహించటము కూడా అంతే అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు వాక్యమును విన్నా మోసపోయే అవకాశములున్నాయంటే, అవకాశములున్నాయి కనుకనే ప్రభు చెప్తున్నాడు, మీరు వినువారై ఉంటే జాగ్రత్తగా వినండి అన్నాడు. ఏమండి, అక్కడ చూడండి, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. ఎందుకండి? ఒకరోజు ఏమండి, దేవుని యొక్క వాక్యములోనికి మనం వస్తే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ అధ్యాయం 2వ ప్రభు మాట్లాడుతూ అంటాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను కొందరిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావు. ఇప్పుడు చూడండి, ఎఫెసులో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుల వారు అన్నారు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకో. అంటే ఇప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరో దారినే పోయేవాడు వచ్చి నేను బోధకుడను, అపోస్తలుడను, నా మాటలను మీరు వినండి అని చెబితే వినటానికి విన్నారు. రే, నువ్వు అపోస్తలుడువు కాదు, అబద్ధికుడవు కనుక నీవు తక్షణమే ఇదిగో దిగి నీ దారిన నీ వెళ్ళని చెప్పి
వారిని ఏం చేశారు? వార్నింగ్ ఇచ్చారు. కానీ సపోజ్ మనకే చెప్పారు అనుకోండి, మనం ఏం చేస్తాం? అబ్బా భలే చెప్పాడు. ఏం చెప్పాడు? ఏమండి ఏం చెప్పాడు? ఏం చెప్పాడో జాగ్రత్తగా వినండి అన్నాడు కదా ప్రభు. ఏమి చెబుతున్నాడు అది వాక్య ప్రకారమైనదో కాదో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చెప్పాలి, వినాలి కదా. ఇప్పుడు భోజనానికి వెళ్ళాం, ఏదో ఒకటి పెట్టారు, తిన్నాం. అది మంచిగా ఉందో చెడ్డగా ఉందో ఏమండి మనకు తెలియదు. రుచి చెప్పరే. ప్రియులారా, భోజనం వాటికి వెళ్తాం. ఎప్పుడన్నా బాగా పరిస్థితి అనుకూలించని సమయంలో భోజనం వాటికి వెళ్తాం. 10 రకాలు వేస్తారు కూరలు. ఆ 10 రకాల్లో బాగుండేది ఏదో 1, 2. మన ఈ మధ్యకాలంలో గుంటూరు ప్రాంతంలోనికి వెళ్ళి భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళితే ప్రియులారా, పప్పు ఏమో భయంకరమైన పుల్లగా ఉంది. పప్పు టమాటా పప్పు ఎట్టుంది? పుల్లగా నోట్లో పెడితే పొల్లన్నీ పులిసిపోయింది. తినగలుగుతామా? సరే, ములక్కాయ టమాటా కూర వండారు, అదొకటి వేసారు. ఏమండి కొంచెం అది పర్లేదులేని 2 ముద్దలు తిన్నాను. తర్వాత సాంబారు భయంకరంగా ఉంది, రసం పెట్టారు భయంకరంగా ఉంది, పెరుగు చారు పెట్టారు భయంకరంగా ఉంది. అర్థం కాలే. ఏది పెడితే అది బాగున్నదే తింటాం కదా. అట్లాగే ఇప్పుడు వాక్యము మనకు ప్రకటన చేస్తున్నప్పుడు ఏది చెప్పినా ఏమని వినడం కాదు, వినడమే. విన్న దానిని మనం ఏం చేయాలంటే అది జాగ్రత్తగా ఉన్నదో లేదో పరిశీలన చెయ్యాలి. ఎందుకు పరిశీలన చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఎఫెసులో ఉన్న సంఘపు వారు ఏం చేశారో తెలుసా? ఇదిగో వారు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించారంట. వీళ్ళు అబద్ధికుల అపోస్తలుల. ఏమండి వీరు అబద్ధికుల అపోస్తలుల? వీరు బోధకులు కానివారా? వాక్యమును చక్కగా చెప్పేవారా? చెప్పువారు కాదని వీరేం చేశారంటే పరీక్షించి వారు అబద్ధికులు అని గుర్తుపట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుర్తుపట్టకపోతే ఏమవుతుంది? మోసపోతారు. వారు ఏది చెప్పుతున్నారో ఆ చెప్పినదల్లా మనం ఏం చేస్తాం? వింటాం ప్రియుల. ఎందుకో చెప్పనా? అందుకనే తిమోతికి వ్రాస్తూ అపోస్తుడైన పౌలు చూడండి, 1 తిమోతిలో 1:4 చదవండి. 1 తిమోతి 4:1 చదవాలి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతూ ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఏం చెబుతుంది? కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు. ఎట్టా? వేషధారణ. అబద్ధికులైనటువంటి వారు వేషధారణ భలేగుంటుందట. ఎట్లా చూడంగా? అబ్బో పాస్టర్ గారు పెద్ద రిచ్చే, అబ్బో కారులో వచ్చాడే, అబ్బో వెనకాల చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారే, సంఘము పెద్దదే. ఇదంతా ఏంటంట? వేషధారణ.
ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ వేషధారను చూసి చెప్పరే, ఆ వేషధారణను చూసి ఏమండి గోతిలో పడిపోతాం. దేవునికి స్తోత్రం. ఎవరో కాదు, మన నువ్వు ఏడిపేదో ఇంట్లో పడి దేవునికి ప్రార్థన చేస్తేనో, మందిరంలో ప్రార్థన చేస్తేనో దేవుడు ఏం చేస్తాడు చెప్పరే? ఆయన చిత్తం అయితే బాగు చేస్తాడు, లేకపోతే లేదు. అవునా కదా? కారు ఒక 15,000 రూపాయలు కట్టించుకొని హైదరాబాదు బెల్లంపల్లిలో వెళ్ళి ఏమన్నా పరిస్థితి ఏంటి? బాగా బలహీనతలో ఉంది. అక్కడికి వెళితేనట స్వస్థపరుస్తాడట. ఎక్కడేమో ఎక్కడున్నది ఎవరు? అక్కడున్నది ఎవరు చెప్పరే? అమ్మా, ఎక్కడున్నదేమో దెయ్యం, అక్కడున్నదేమో దేవుడా? చెప్పరే? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేకులు? వేషధారణ. ఏమండి? వేషధారణ యందు ఏమండి లక్ష్యముంచుతున్నారు. దెయ్యముల బోధ యందు. మీరు వ్యాధిలో ఉన్నారా? బాధలో ఉన్నారా? అప్పుల బాధలో ఉన్నారా? కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారా? రండి, మీ జీవితాలు బాగుపడతాయనుకుంటే పరుగున పోతున్నారు అక్కడికక్కడ. ఆ ఏడుపేది ఎక్కడేడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో పడి ఏడిస్తే ప్రభు పాదాల యొద్ద ఏడవగలిగితే నీ పరిస్థితులను మార్చగల దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి. నీ కుటుంబంలో అప్పులని, నువ్వే అప్పులో ఉంటే నిన్ను అడుక్కుండేవాడు ఆడొకడు. అర్థం కాల? ఒక ప్రోగ్రాము స్పాన్సర్ చేయండి. మన ఈ మధ్యకాలంలో రేపల్లి దగ్గర ఒక కూడికి పెట్టారు. ప్రార్థన చేయటానికి క్యూలో నిలబెడితే 1000 రూపాయలు ఇచ్చే వాళ్ళంత ఒక లైను, 500 ఇచ్చే వాళ్ళంత ఒక లైను. ఏమండి? ఇంకా తక్కువ ఇచ్చే వాళ్ళు అయితే వాళ్ళకి ప్రార్థనే లేదు. యేసు రక్తమే చేయి. డబ్బులు ఎవడెక్కివిస్తే వాడికి ప్రార్థన. ఇదేనా? వేషధారణ వైపు, అబద్ధికుల బోధ వైపు మనం ఏం చేస్తున్నామంటే చాలా మంది లక్ష్యం ఉంచుతున్నాం. అందుకని మీరు మోసపోతారు. అందుకే చూడండి, అక్కడ అంటున్నాడు, దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతారు. అక్కడేమన్నాడు? అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు మనం ఏం చేస్తున్నామంటే లక్ష్యము. మోసపుచ్చేది ఎక్కడా? మోసపరచబడేది ఎక్కడా? ఏమండి? మోసపోయేది ఎక్కడా? ఎక్కడండి? మనం వాక్యమును విన్నప్పటికీ మోసపోతాము. ఎందుకంటే ఇదిగో అబద్ధికుల బోధ, వేషధారణ బోధ, దెయ్యముల బోధ మనకు వినబడినప్పుడు మనం ఏమవుతాం? దాన్ని వింటే పోయేది అందరం పోతాం. దేవునికి స్తోత్రం. అంటే అందుకని లూకాసు వార్తలు 6వ అధ్యాయం 39వ వచనములో యేసు ప్రభుల వారు అంటాడు, ఇదిగో వారికి ఉపమానము చెప్పుతూ, గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపగలడా? ఒకవేళ చూపితే వారిద్దరు వీళ్ళు ఎక్కడ పడతారంట చెప్పరే? గోతిలో పడతారు. దేవునికి స్తోత్రం. సపోజ్ ఎట్లాగంటే నేను అబద్ధ బోధకుడును అనుకుందాం, వేషధారణ బోధకుడు అనుకుందాం, దెయ్యముల బోధ బోధించేవాడిని. అయితే ఇప్పుడు నేను బోధిస్తున్నాను కాబట్టి నా బోధను మీరేం చేస్తున్నారు? అయ్యో యేసన్న గారు బాగా చెబుతున్నారు అయ్యా అనుకుంటున్నారు. దెయ్యం బోధ అనుకోవట్లా మీరు?
దెయ్యము బోధ అనుకోవట్లేదు. విన్నారు, ఇదిగో నేను చెప్పిన బోధ దెయ్యం బోధ, మీరు విన్న బోధ దెయ్యం బోధ. మరి మీరు వెళ్ళేది ఎక్కడికి? ఏమండి? పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా యాత్రికుడు, మాయాలోకమే నేను యాత్రికుడను, ఎంతో రమ్యమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఆ దేశంలోకి మాత్రం వెళ్ళం. దేవునికి స్తోత్రం. పాడుకోవటానికి మాత్రమే. అక్కడికి మాత్రం వెళ్ళాలంటే నీవు సరి అయిన బోధలో కట్టబడాలి, పెంచబడాలి, పోషించబడాలి. పోషించబడితేనే ఆ దేశములో నీవు చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి? కొంతమంది దెయ్యముల బోధ యందును, వేషధారణ యందును, అబద్ధికుల యందును మీరేం చేస్తారు? లక్ష్యం ఉంచుతారు. మంచి బోధ కొంతమందికి నచ్చదు, కారం రాసినట్టు ఉంటది. మేలు చేసేది ఏది మనకు చెప్పరే, నచ్చదండి. ఇప్పుడు ఎండ మేలా వర్షం మేలా? మనకి ఎండ మేలా వర్షం మేలా? ఎండ మేలా? మంచు మేలా? ఏది మేలు? ఏది మేలండి మనకి? బూడిద మేలా? వర్షమే మేలు. ఎందుకు వర్షం? కానీ వర్షం 10 రోజులు కురిసింది అనుకోండి, మరి బాబు దిక్కుమాలిన వర్షం, పొద్దు గూకులు ఎడవట్లేదు అనుకొని ఎండాకాలం అన్న ఏ చెట్టు కిందకో వెళ్ళి కొంచెం తల నీడ దాచుకోవచ్చు. ఈ వర్షం వచ్చిందంటే రిసుకు రాత అనుకుంటాం. అర్థం కావట్లా? ఎండను ఇష్టపడతారు అంటే శుభ్రంగా ఉంటుంది, రాత అవ్వదు, బురద అవ్వదు. ఎండను ఇష్టపడతారు. ఎందుకు? మేలైనది మనిషికి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ఇదిగో ప్రియులారా, మీరు ఏమండి, గుడ్డివానికి త్రోవ చూపినడలిద్దరు వెళ్ళి గుంటలో పడతారు కనుక మీరేం చేయాలంటే, ఇదిగో చూసిన ప్రతి వారిని నమ్మకూడదు, చెప్పిన ప్రతి వాక్యమును విని ఆ ప్రకారమే చేయకూడదు. అర్థం కాలా? అందుకని మీరు విరువారు మాత్రమై ఉంటే మోసపోతారు. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తల కార్యగ్రంథంలో మరొక మాట 17వ అధ్యాయం 11వ వచన భాగమును చదవండి. 17, 11. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవోలేవోనని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. హల్లెలూయా. పౌలంతటి వాడు, అపోస్తలుడు, దేవుని సేవకుడైనటువంటి పౌలంతటి వాడు వాక్యం చెబుతుంటే వారట పౌలు చెప్పింది నిజమేనా, పౌలు చెప్పింది కరెక్టేనా అని చెప్పి ప్రతిదినం ఏం చేస్తున్నారంట? లేఖనాలు పరిశోధన చేస్తున్నారు. ఏమండి? లేఖనాలు ప్రతిదినం లేఖనాలు ఏం చేస్తున్నారు? పౌలు అంతటి వాడు చెబితేనే. ఈరోజు బోధలు ఎలాగైపోయాయి చెప్పనా? భయంకరం. అర్థం కాల? బోధలు ఎలాగైపోయాయి? ఇష్టపూర్వకమైన బోధ, ప్రజలు మెచ్చే బోధ, దేవుడు మెచ్చే బోధ
ఏమండి అందుకనే పౌలు గారు ఏమన్నాడు గలతీ పత్రికలు అంటాడు, ఒక మంచి మాట చూడండి. ఆ మాట గలతీ పత్రిక 1వ అధ్యాయంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా, అక్కడ అంటాడు, ఆ 10వ వచనం, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్ట వాడనైతే క్రీస్తు దాసుడను కానే కాదు. కింద చెప్తున్నాడు, ఇంకా చాలా చెప్పాడు. మనుష్యులను చాలా మంది ఏం చేస్తారంటే మనుష్యులనే చెప్పరే, నీకు ఆశీర్వాదం కలుగునుగాక, దీవెన కలుగునుగాక అంటే వెనకాల కూర్చొని లబ్బో అన్నట్టుగా మొలక చెట్టు ఎక్కి అక్కడ చెటారి కొమ్మకెక్కి అది తిరిగి పడి నడువులు ఇరిగిపోయి దేవునికి స్తోత్రం మంచాన ఇదే ఆశీర్వాదం. అర్థం కాల? నీవు కట్టబడినట్లుగా ఏదైనా ఉపదేశము వినబడితే దాన్ని ఏం చేయాలి? నన్ను క్రమపరిచేది, నన్ను బలపరిచేది, నన్ను ఇదిగో దైవ సన్నిధిని పెంచే వాక్యము ఇలాగే ఉండాలని ఆ బోధకు నువ్వేమవ్వాలా? కట్టబడాలి. ఏమండి దేవుని వాక్యంలో మనం చూడగలిగితే యేసు ప్రభుల వారు చెప్తున్నా, నువ్వేమి వినుచున్నావో జాగ్రత్తగా చూసుకో. ఎందుకు చూసుకోవాలి అంటే వాక్యమును వింటే మోసపోతావు, మోసపోయే అవకాశం ఉంది. మోసపోయేటువంటి ఇదిగో ఆ విధానం ఉన్నది కనుక నీవు మోసపోకుండానట్లుగా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకునటానికి, పరలోకం వెళ్ళేందుకు ఇదిగో అబద్ధపు బోధ, ఇదిగో ప్రియులారా, అది పనికిరాదు కనుక నీవు క్రమమైన బోధలో కట్టబడినట్లు వినేదానిని జాగ్రత్తగా చూసుకో. నువ్వేమింటున్నావో జాగ్రత్తగా చూసుకోవాలా. చూసుకోకుండా ఏమండి వెళ్ళాము, వచ్చాము, విన్నాము అనుకుంటే కాదు. ఏమండి ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు పిలిస్తే వెళ్ళాను. క్రిస్మస్ టయాల్లో, క్రిస్మస్ సందర్భాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. సరే, నాకంటే పెద్ద ఒక ఆయన ఉన్నాడు. నాకు ముందు ఒక పావు గంట మాట్లాడయ్యా అని చెప్పాడు పిలిచిన ఆయన. ఒక పావు గంట మాట్లాడండి పాస్టర్ గారు, తర్వాత పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయనకి ఇద్దాం అని చెప్పాడు. సరేనయ్యా అని చెప్పి నేను మౌత్ తీసుకొని ఏం చెప్పానంటే, ఆయన దరిదాపుకు నన్ను పెంచాడు, ఎత్తుకున్నవాడు. పెంచాడంటే ఎత్తుకున్నాడు, ముద్దులాడాడు. ఆయన దగ్గర నేను ఏంటంటే బచ్చాగాండి, బచ్చా, చిన్నోడిని, చాలా చిన్నోడిని. సరే మౌత్ తీసుకున్నాను. దరిదాపుకు చాలా మంది సంఘస్థులు కూడారు, ఆ గ్రామస్తులు కూడారు. సెమీ క్రిస్మస్ పెడితే నేనేం చెప్పానంటే, పైకి లేచి అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలయ్యా, దేవుని పేరట మీకు శుభాలని చెప్పి నేను వాక్యం చెప్పటం అంత సమంజసం కాదు. నా వెనక పెద్ద ఆయన ఉన్నాడు, నాకంటే పెద్దవాడు, నన్ను ఎత్తుకున్నవాడు, ఆడిచ్చినవాడు. ఆయన దగ్గర నేను చెప్పటం అంత క్రమమేం కాదు అంటే, మరలా పాస్టర్ గారు ఏమన్నాడంటే, కాదు 2 మాటలు చెప్పండి అని నేను చెప్తే నేను అన్నాను, సరే 2 మాటలు చెప్పి అయ్యగారికి వాక్యానికి ఇస్తానని చెప్పి వాక్యం మాట్లాడాను. సరే వెంటనే ఈయనకి ఇచ్చారు వాక్యానికి ఈయనకి ఇచ్చారు. ఈయనకిస్తే ఈయనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి ఈయన? సరే నాకు తెలిసిన వాడే, మా చుట్టాల అబ్బాయే, చెప్పనన్నాడు కానీ చెప్పాడు, ఏదో మాట్లాడాలి మంచిగా. అంతమందిలో నన్ను ఏం చేశాడు తెలుసా? పనికి మాలిలోని చేసేసాడు.
ఎందుకు పనికి మాలినోడు చేశాడు? ఏందో ఆయనకి అదొక అక్కస్సు అన్నమాట. అక్కస్సు. గౌరవించినట్లే గౌరవించాడు కానీ మాట్లాడేసాడు వాక్యం, ప్రవర్తన సరిగా ఉండదు కానీ బోధలు మాత్రం చేస్తుంటారు అన్నాడు. నేను అసలు లేచి మాట్లాడితే పరువు అక్కడే. కుటుంబాన్ని కట్టుకోవటం చేత కాదు, బిడ్డలను కట్టుకోవటం చేత కాదు. ఒక్కొక్కడు స్టేజ్ ఎక్కితే ఎంత ఎర్రవీగుతారో, ఇదంతా సోదిగోల. అర్థం కాల. ఒకడిని ఒకడు దూషించటం, ఒకడినొకడు అవమానపరచటం, ఇది తప్ప వారికి వచ్చినది ఏది లేదు. నువ్వు చెప్పగలిగితే దేవుని వాక్యం సక్రమంగా చెప్పు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. వాణ్ణి విమర్శించటం, వీరిని తప్పు పట్టటం, ఇదే ప్రియుల. ఈ రోజుకి బిడ్డలను కట్టుకోవటం చేత కాదు ఒక్కొక్కడికి, కానీ స్టేజీ ఎక్కి మాట్లాడమంటే మాట్లాడే చేత. సరే, తర్వాత ఎప్పుడో ఒక అవకాశం దొరికిద్దిలే, ఆ రోజు మాట్లాడదాలంటే ఏమంటదో, ఆయన అంతేలే, అందుకనే సంఘానికి కూడా ఊరు రావట్లేదు అంటది పాస్టరమ్మ గారు. అర్థం కాల. చేసేదే తప్పుడు వ్యవహారం. ఎదుటి వారిని దూషించటం, ఎదుటి వారిని అపహసించటం, అవహేళనగా మాట్లాడడం, అది ఎవరి పని? అది సాతాను పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే మీరు వినువారు మాత్రమై ఉంటే మోసపోతారని అపోస్తలుడు ఇదిగో వాక్యము చెబుతున్న ఈ సంఘపు వారు ఏం చేస్తున్నారు తెలుసా? అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న వాక్యం కరెక్టా కాదా, అది నిజమా కాదా అని చెప్పి వీరేం చేశారంటే ప్రతిదినం వాక్యాన్ని తెరచి లేఖనాలు పరిశోధించి కరెక్టో కాదో చూశారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు అంటే ఇదిగో మనం మోసపోయే అవకాశము ఉన్నది కనుక. ఎందుకో చెప్పనా? ఏమండి, అందుకనే మొదటి వాక్యములు మనం చూసాం కదా, తిమోతి పత్రిక 4వ వచనములో ఏమండి, అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు చాలా మంది ఆసక్తి చూపుతారంట. దెయ్యాల బోధ. ఏమండి, మోసపోతాము అంటే దెయ్యముల బోధ మనకు వినిపడే అవకాశం ఉంది. ఎలాగో చెప్పనా? చూడండి, దేవుని యొక్క వాక్యములు మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయం ఏమండి, మొట్టమొదటి వచనము నుండి చదవండి. కొనిపోబడెను, పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడిదనను. అంతటా అపవాది దేవాలయమును శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? ఎవరు చెబుతున్నారు? సాతానుడు ఎవరికి చెప్తున్నాడు? చెప్పండి, ఎవరు చెబుతున్నారండి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై
ఉండెను. దేవుడై వాక్యమై ఉన్న దేవునికే ఇప్పుడు సాతానుడు ఏం చెప్తున్నాడు? వాక్యం చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? వాక్యమై ఉన్న దేవునికి సాతానుడు వాక్యం చెబుతున్నాడు. ఎవరికెవరు చెబుతున్నారు? యోహాను సువార్తలో చెప్తాడు, వాక్యమే దేవుడై ఉండి ఆయన కృపాసత్య సంపూర్ణునిగుండి శరీరధారిగా ఆ వాక్యమే మన మధ్యకు వచ్చెను. యోహాను సువార్త ఏమండి అక్కడ ఆది యందు వాక్యముండెను. దేవునికి స్తోత్రం కలుగు. ఇదిగో 14 వచ్చెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆ వాక్యమే. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవునికి సాతానుడు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. సాతానుడు దేవునికే వాక్యం బోధిస్తే నీకు నాకు బోధ చేయడా సాతానుడు? చెప్పరే, నీకు నాకు బోధిస్తాడా లేదా? ఖచ్చితంగా బోధిస్తాడు. ఖచ్చితంగా బోధిస్తాడు. ఈ బోధలు ఇవే, ఇప్పుడున్న బోధలు. చప్పట్లు కొట్టకూడదు, కాయలు గజ్జలు కొట్టకూడదు, డ్రమ్ములు కొట్టకూడదు, ఆరాధన లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఇంకొకడు ఈ మధ్యకాలంలో ఒక బుద్ధి లేనుడు అంటున్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో ప్రియులారా, యేసు ప్రభు దేవుడే కాదు, ఆయన ప్రవక్త, అసలు పరిశుద్ధాత్ముడే లేడు అంటున్నాడు. ఇదంతా ఏ బోధ? దెయ్యముల బోధ. ఇవి అబ్బా ఏం చెప్పాడ్రా ఆయన, ఏం చెప్పాడ్రా? పరిశుద్ధాత్ముడు లేదంటాడు ప్రతి ఒక్కడు. బైబిల్ చెప్పేదాన్ని, బైబిలే నువ్వు కొట్టేస్తే నువ్వు ఏం పట్టుకుంటావురా పనికి మాలినోడా? బైబిల్లో వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో చూడండి. అపోస్తుడైన పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోనికి రండి. 1 కొరింథీ 14 ఏమండి 14:2 వచనం, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుష్యుడెవడు దానిని గ్రహింపడు, ఆడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అని చెబితే, భాషతో మాట్లాడేవాడు ఏ భాష అది? తమిళ మాట్లాడొచ్చు, మలయాళం మాట్లాడొచ్చు, కన్నడ, ఉర్దూ, అనేక రకాలైన భాషలు మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడతాను అనుకో, నేను భాష మాట్లాడతాను. ఏంది ఎట్ట మాట్లాడతాడు అంటే, పౌలేమన్నాడంటే భాషతో మాట్లాడే ప్రతివాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు కానీ మనుష్యునితో మాట్లాడతలేదు. కాబట్టి మనుష్యునికి ఇది అర్థం కాదు అనని పౌలు చెబితే, ఇప్పుడు ఈ పౌలు మాటను కొట్టేసేసి దేవుని మాటను కొట్టేసేసి ఈడంటాడు పరిశుద్ధాత్మ అన్య భాషలు లేవంటాడు. ఇది దుర్బోధ కాదా? దెయ్యము బోధ కాదా? ఏమండి చెప్పరే, దెయ్యం బోధ కాదా? దెయ్యముల బోధ. దాన్ని వింటాడు, వీడు కూడా ఆదేస్తాడు. అసలు పరిశుద్ధాత్మే లేదు, అన్య భాషలే లేవు. యేసు ప్రభు నికోదేముతో అన్నాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితే తప్ప అతడు పరలోకములో ప్రవేశింపడు. మరి ఆత్మ ఏది? నీటి బాప్తీసం పొందావు, మరి ఆత్మ బాప్తీసం ఏదండి?
ఏమండి బాప్తిస్మమిచ్చు యోహాను చెప్తున్నాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రుడను కాదు, నేను నీటిలోని బాప్తిస్మం ఇస్తున్నాను. ఆయన ఎలా ఇస్తాడో తెలుసా? నీటిలో ఇస్తాడు, ఆత్మలో ఇస్తాడు, అగ్నిలో కూడా బాప్తిస్మం ఇస్తాడు. ఎట్టా? ఎన్ని రకాలు బాప్తిసాలు? 3. ఒకటే రకం నీటి బాప్తేశం, రెండవ బాప్తేశం ఆత్మలో బాప్తేశం, మూడో బాప్తేశం అగ్నిలో. అంటే ఇప్పుడు నీటిలో ఎట్టా మునిగాం? నీటిలోకి వెళ్ళి ఓరకి ఇట్టా మకాన్ని చల్లుకొని వస్తామా? ఒక్కొక్కరు పొద్దున్న వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తా అని మకాన్ని కొట్టుకుంటారు, నిద్రమొత్తుపోవటాలు. అట్టగాది ఇది. నీటిలో నిండారులుగా మునక వెయ్యాలి. తడి ఇదిగో పొడి అనేది కనపడకుండా మొత్తం తడపబడాలి. అది బాప్తిస్మం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. బాగుంది. సరే, మరి ఆత్మ బాప్తిస్మం ఎలా పొందాలా? నీటిలో ఎట్టా తడపబడ్డావో ఆత్మలో కూడా అట్లాగే తడపబడాలి. ఏమండి? మరి అగ్ని బాప్తిస్మం అంటే? ఆ భక్తుడైనటువంటి అబ్రహాం అన్నాడు, నేను ధూళియు బూడిద. బూడిద ఎప్పుడవుతాం చెప్పండి? బూడిద ఎప్పుడవుతాం? ఒక పచ్చి మొద్దును తీసుకొచ్చి తగలబెట్టాం అనుకోండి, అది కాలిద్దా? సరే, కాలినంత వరకు కాలి అక్కడక్కడ పచ్చికలు ఉంటాయి కాబట్టి కాలదు. సగం కాలిద్ది, సగం కాలదు, అది బూడిద అవ్వదు. మొత్తం బూడిద అవ్వాలి అంటే ఏమవ్వాలంటే మొత్తం కాలిపోవాలి. ఇది బాప్తిస్మం. ఇప్పుడు ఈ దుర్బోధలు ఎలా బలిదేరాయంటే ఆత్మ లేదు, వరాలు లేవు, పరిశుద్ధాత్ముడు లేడు, అన్య భాషలు లేవు అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇది దుర్బోధ. ఏమండి? ఆరాధన లేదంటాడు. ఆరాధన గురించి చూస్తే దినవృత్తాంతముల 2వ పుస్తకములో చూడండి, 24వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల పుస్తకం దయచేసి చూడండి. 2వ దినవృత్తాంతములు దయచేసి 29వ అధ్యాయం. ప్రియులారా చూడండి, మనం చూడగలిగితే 29వ అధ్యాయం 25వ వచనం నుండి, మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములు, స్వరమండలములు, సితారలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీలు బోరలు ఊదుటకును యాజకులను నిర్ణయింపబడిరి. బలిపీఠము మీద దహన బలి అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పించుట ఆరంభమగుటతోడనే, బోరలు ఊదుటతోడనే ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములు వాయించుటతోడనే యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయ. ఆరాధన ఉందా లేదా? వాయిద్యములతో, తాళములతో, మేళములతో దేవునికి ఆరాధన జరుగుతుంది. ఆరాధన ఎలా? ఏమండి? ఆరాధన ఎలా? తాళాలు, మేళాలు, తంతి వాయిద్యములు, తంబుర, సితారాలు వాయించుచు దేవుని స్తుతించారు, గణపరిచారు. ఇది కదా ఆరాధన. ఆరాధన అంటే కళ్ళు మూసుకొని కాసేపు మౌనంగా ఉంటుంది ఆరాధన. వాక్యం చెప్పలేదు ఎక్కడ? వాక్యం చెప్పిందా? వాక్యము చెప్పని దానిని చెప్పినప్పుడు అది దుర్బోధ, అది అబద్ధపు బోధ, అది దెయ్యముల బోధ. వాక్యములో లేనివి ఎవడైనా చెబితే అదేమయ్యినట్టు?
దుర్బోధ, అది దెయ్యముల బోధ. ఇప్పుడు చాలా మంది చెప్తున్నది ఏంటి, ఆరాధన అసలు లేదంటాడు, ఉపవాసాలు లేవంటాడు. అసలు ఏమండి, వీడు ఉపవాసం చేయలేక ఉపవాసాలే లేవు. బైబిల్ అంటాడు 6వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. ఏ నెలలోనైనా ఉపవాసాలు ఉన్నాయి. చేయలేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అవునా? ఉపవాసమే లేదంటాడు వీడు ఒక్కొక్కడు. ఇంకా పరిశుద్ధాత్మ లేదు. యేసయ్య చెప్పినది మేడగదిలో కూర్చొని 120 మంది మేడగదిలోనికి వెళ్ళి, ప్రియులారా ఉపవాస దీక్షతో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొనగా ఆత్మ వారి మీద వ్రాలగా వారు అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలు ఉన్నాయా లేవా? సరే, ఇదంతా పక్కన పెడదాం. ఏమండి బెలిషాజరు ఉన్నాడు. బెలిషాజరు ఎవరు? బెలిషాజరు ఎవరు? రాజైన నెబుకద్నెజరు కుమారుడైన బెలిషాజరు. బెలిషాజరు దేవుని మందిరములో ఉపకరణములు తెచ్చి పనికి మాలిన కార్యాలకు వాడుతూ ఉండగా ఒక హస్తం వచ్చింది, గోడ మీద చక్కగా రాసింది, మెనే మెనే టెకెల్ ఉపారిసిని రాసేసింది. వణికిపోయాడు. ఒక హస్తం ఏడ వరకే వచ్చింది, సప 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 రాసేసింది. చూశాడు, వణికిపోతున్నాడు, గడగడలాడిపోతున్నాడు. ఆ భావం ఏంటో తెలీదు, రాసిన రాత ఏమిటో తెలియదు. ప్రియులారా, భయపడిపోతూ అక్కడ దేశములున్న జ్ఞానులైన వారిని, విఘ్నత కలిగిన వారిని, ఇదిగో ప్రియులారా మాంత్రికులను, గారడి విద్య చేసే వారిని అందరిని పిలిపించారు. అక్కడ రాసే రాత ఏంటో చూడండి అబ్బాయి అన్నాడు. అక్కడ రాసిన రాత ఏంటో, అయ్యో రాత అయితే కనబడుతున్నది కానీ ఆ రాత ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ప్రతోడు నోరు మూసుకొని కూర్చుంది. ఎవరికన్నా అర్థమైందా? చెప్పరే. ఎవరికి అర్థం కాలే. ఎవరు రాశారు అది? దేవుని హస్తము పరలోకము నుండి వచ్చి రాసింది. ప్రియులారా, ఆ వ్రాత ఏంటి ఎవరికి అర్థం కాదు. మనుషుడికి అర్థం కావడానికి వీల్లేదు. ఎందుకంటే అది పరలోకపు భాష, అది దేవుని దూతలు. ఏమండి, దేవుని దూతలు దేవునితో మాట్లాడేటువంటి భాష. దైవ ప్రజలు అన్య భాషలతో దేవునితో మాట్లాడే భాష. అది దేవునికి మాత్రమే, దైవాత్మ కలిగిన మనుషులకు మాత్రమే అర్థమయ్యే భాష. ఏ ఒక్కనికి అర్థము కాదు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచటల్లా. బెలిషాజరు వణికిపోతున్నాడు. అంతలోకి ఒకడు వచ్చాడయ్యా, దానియేలు ఒకడున్నాడయ్యా. అతడు దైవాత్మ కలిగిన వాడు. అతనికి చెప్పండి అయ్యా, అతడు ఖచ్చితంగా అదేంటో చెప్తాడయ్యా అంటే పిలిపించారు. ఇదేంటో చూడు దానియేలు అంటే, నాకు 3 రోజులు టైం కావాలన్నాడు. సరే, 3 రోజులు కాకపోతే 30 రోజులు తీసుకు, అదేంటో మాత్రం చెప్పాలన్నాడు. నా స్నేహితులను పంపియండి, నాతో పాటు పంపియండి అన్నాడు. తీసుకొని వెళ్ళాడు. గదిలో కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా అదేంటో చెప్పయ్యా, ప్రభువా అదేంటో చెప్పయ్యా అని ప్రార్థన చేశాడు. ఆ వ్రాయబడిన శాసనము ఏదనగా మెనే మెనే టెకెల్ ఉపారిసిన్, అనగా దేవుడు తన త్రాసులో నిన్ను త్రోచగా నీవు తేలికైపోయావు, నీ పని అయిపోయింది అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి అర్థమైంది ఆ భాష? దానియేలు ఎవరో? దేవుని దాసుడు, దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు. దేవునికిని ఇదిగో దానియేలుకును ఒక సరి అయిన సంబంధము కలిగిన మనుష్యుడు అతడు. రాజా, ఆ వాక్యం ఏమిటి అనగా మెనే మెనే టెకెల్ ఉపారిసిన్ అన్నాడు. అయ్యో అదేంటో చెప్పు నాయన, మెనే అనగేంటి, మెనే అనగేంటి, టెకెల్ ఉపారిసిన్ అనగేంటి అన్నాడు. ఆ మాట చదవండి అమ్మా, దానియేలు పుస్తకం
3వ అధ్యాయమేనా? 5:24 చదువు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి వ్రాతను వ్రాసిన శాసనమేమనగా మెనే టెకెల్వపరచును. ఈ వాక్య భావమేమనగా మెనే అనగా దేవుడుని ప్రభుత్వ విషయములు లెక్క చూసెను, దానిని ముగించెను. టెకేలనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడ్డావు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్రాసినటువంటి అరచెయ్యి వచ్చి పరలోకము నుండి ఒక చెయ్యి వచ్చి వ్రాస్తే ఆ వ్రాసిన వ్రాత ఎవరికి అర్థమైంది? ఇప్పుడు మనుషుడికి ఎవరికి అర్థం కాల? దైవాత్మ కలిగిన మనుష్యుడైన దానియేలుకు మాత్రమే. ఈడంటాడు అసలు అన్య భాషలే లేవు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మే లేదంటే. తెలియకపోతే తెలిసిన బోధ చేసుకోవాలా, తెలియకపోతే తెలిసిన బోధే చెప్పాలా. అర్థం కాల ప్రియులారా? ఎంత ఇదిగో మన సంఘంలోనే కొన్నిసార్లు ఆత్మంటే వాక్యం చెప్పుచుండగా మన మీదకి దిగాలన్నారు. దాని వెనక ఉన్న ప్రయాస ఎంతో మనకి తెలియదండి. అపోస్తలుల కాలంలో వాళ్ళు ఎన్ని దినాలు కనిపెట్టారో తెలుసా ప్రియులారా? అపోస్తల కార్యగ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తే ఏమండి అక్కడ రాయబడిన మాట చూడండి. 1వ అధ్యాయము 14 వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా అని చెప్పి చాలా చెప్పాడు. అక్కడ ఆఖరికి ఏమైంది? 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు. 120 మంది కనిపెట్టుకున్నారు. 1 రోజా, 2 రోజుల, వారమా, 10 రోజుల, ఎన్ని రోజులు? అక్కడ అన్నాడు పస్కా పండుగ సమయంలో. పస్కా అంటే ఎన్ని దినాలు జరిగిద్దంటే 49 దినాలు జరిగిద్ది. ఎన్ని దినాలు? 49 దినాలు జరగాలి పస్కా పండుగ అంటే. 49 అంటే 49 దినాలంటే ఎన్ని వారాలు? 7 వారాలు. 7 ఏళ్ళు 49 రోజులు జరగాలి. ఇప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు చేశారు? ఎన్ని రోజులు కనిపెట్టారు? ఏమండి ఎన్ని రోజులు కనిపెట్టారండి? లేకపోతే నువ్వు కూర్చున్నమ్మటే నీ మీదకి రావటానికి నువ్వేమన్నా యేసు ప్రభువా? ఏమండి నువ్వు వాక్యం వినంగానే రావడానికి నువ్వేమన్నా యేసు ప్రభువా లేకపోతే తల్లి అయిన మరియవా? ఏమండి ప్రయాసపడాలి. ప్రయాసపడకపోతే ఆత్మ నీ మీదకి రాదు. కాబట్టి ఈ దుర్బోధల విషయములో జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు, త్రిత్వ దేవుడు బైబిల్లో ఉన్నాడు. ఏమండి పాట ఒకటి ఉంది, ఆ కరుణామయుడో దయామయుడో సినిమా. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు, కనరారంటే మండిపడి ఈ కబోది మాట వెళ్ళ. ఆయన గుడ్డోడు ప్రియుల, దేవుడేడి కనబడడే అంటే ఇతని మీద మండిపడి కొడుతున్నారట. అందుకని ఆయన పాటే పాడేశాడు. దేశం మోసం ఇలా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. భలేగా ఉంటుంది ఆ పాట. దేవుడు లేడని అనకుండా ఏమని నన్ను అనమంటారని చెప్తాడు ఆయన. పాట పాడతాడు. చాలా మంది దేవుడున్నాడు కానీ ఆయన ఒక్కడే, త్రిత్వం కాదు,
త్రిత్వం బైబిల్లో ఉంది. గుడ్డోళ్ళలాగా చూస్తే గుడ్డోళ్ళలాగానే ఉంటాం అంతే. మోసపుచ్చు ఉపదేశములు బయలుదేరాయి, దెయ్యముల బోధలు బయలుదేరాయి. కాబట్టి యేసు ప్రభునే మోసగిస్తే దెయ్యం, యేసు ప్రభుకే వాక్యాన్ని బోధిస్తే దెయ్యం. నీకు నాకు బోధించదా? చెప్పరే. ఒకవేళ నాలో ఉండైనా బోధించవచ్చు, నాలో ఉండైనా. అబ్బో మా పాస్టర్ గారు భలే వాక్యం చెబుతాడంటే, దుర్బోధ కూడా మాట్లాడేవారు దైవజనులు ఉన్నారు. కాబట్టి వారి విషయమై నీవు జాగ్రత్త కలిగి ఉన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్త లేకపోతే మోసపోతావు. ఎందుకో తెలుసా? నీవు నీ భ్రమలో ఉంటావు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను అనుకుంటావు, ఆత్మను పొందాను అనుకుంటావు, వాక్యమును వింటున్నాను అనుకుంటావు. ఏమండి, నీవు పరలోకానికి వెళ్ళే సమయంలో అడ్డుపడతారు. నువ్వు విన్నదే బోధ, దుర్బోధ. పెంచబడింది ఏ పెంపకం? దుర్బోధ పెంపకంలో పెంచబడ్డావు. అర్థం కాల? ఇప్పుడు సరే, ఒక్క విషయం చెబుతున్నా. మన సంఘం అంతా ఉంది, నేను ఒక దుర్బోధకుడిని, మీరంతా నా బోధ విన్నారు. ఆఖరికి మనమంతా సచ్చి పరలోకానికి వెళ్ళాం. పరలోకానికి వెళ్ళటానికి మార్గంలో ఉన్నాం. అక్కడ తీర్పు జరగాలి కదా, జరగాలా లేదా? తీర్పులోనికి వెళ్ళాలి, తీర్పు కాడకి వెళ్ళాలి. తీర్పు కాడకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మహామహిమ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన శిష్యులు ముందున్నారు. ఏమండి, క్రియల గ్రంథం, తీర్పు గ్రంథం, అన్ని గ్రంథాలు ఆయన ముందు పెట్టబడ్డాయి. ఇప్పుడు అయ్యా ఇదిగో ఈయనేంటి చూడండి అని అన్నాడు. మీరంతా నా వెనక, మన పాస్టర్ గారు ముందెళ్ళనియండి, పాస్టర్ గారు ముందెళ్ళనియండి, భోజన పంతులు గారు పాస్టర్ గారిని ముందు కూర్చొని అంటారు కదా కొంతమంది. అట్లాగే పాస్టర్ గారిని ముందెళ్ళనియండి. మీరు ఒకళ్ళు వెనకాలకు వచ్చారు. ముందేం చేశాను? నేను వెళ్ళాను, తర్వాత పాస్టర్ గారు వచ్చింది, ఆ తర్వాత హోషో గారు, ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు అందరూ వచ్చారు. ఇప్పుడు నేను ముందుకెళ్ళిన తర్వాత నా క్రియల గ్రంథం తీసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? అయ్యా వీడు బోధకుడైతే అయ్యాడు గాని వేషధారణ వేసుకొని అబద్ధపు బోధ బోధిస్తూ, దెయ్యముల బోధ బోధిస్తూ, అనేకులను మోసం చేస్తూ ఈడెలాగు నడిచాడయ్యా అన్నాడు. తీసుకెళ్లి లాక్కెళ్ళి అగ్నిగుండంలో పాడేయండి అన్నాడు. వెనకాల ఎవరున్నారు? నా ఫస్ట్ విశ్వాసం ఎవరంటే పాస్టమ్మ గారే. ఎవరు బాబు? మా ఆయన్ని, పాస్టర్ గారిని తీసుకెళ్ళి నరకంలో వేసాడు. ఎందుకు వేసాడు నన్ను? దుర్బోధ బోధించినందుకు, దుర్బోధలో సంఘమును కట్టినందుకు నన్ను ఎక్కడేశారు? నరకంలో వేశారు. ఇప్పుడు పాస్టమ్మ గారు, అయ్యో మా ఆయన పడ్డాడు, నేనన్నా నికరంగా ఉంటానా లేదా అనుకుంటుంది. మనసులో తేడా వచ్చేసింది. అయ్యా వెనకాల ఎవరో? సంజయ్ పాస్టమ్మ గారు. అయ్యా మరేంటి ఏమంటే, ఏమో కూడా దుర్బోధ విని దుర్బోధ ప్రయత్నాలు చేసిందయ్యా, అందుకని ఏమను. అదేంటయ్యా, నేను పుట్టిన కాడి నుంచి పూలే పెట్టుకోలేదు, మొఖాన్ని బొట్టే పెట్టుకోలేదు, గాజులే వేసుకోలేదు, ఇవన్నీ చేసావు కానమ్మా, దుర్బోధ బోధించాడు, ఆ దుర్బోధ విన్నావు, నువ్వు కూడా నరకానికే అన్నాడు. తీసుకెళ్ళి నరకంలో వేసాడు. ఇప్పుడు వెనకాల మీరే ఒక్కొక్కరు వస్తారు. అయ్యో ఈ పనికి మాలిన బోధ విని నేను ఈ పని అయ్యాను అనుకుంటాం. అనుకుండే రోజు ఒకటి ఉంటుంది. అందుకనే ఎవరేది చెప్పినా మనం వినకూడదు. విన్న దానిని మనం ఏం చేయాలి? అది కరెక్టా కాదా అని మనం ప్రశ్నించుకోవాలి. అలా ఎందుకని? ఇది ఆఖరి టైంలో ఏమైపోతాయో చెప్పనా? కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఒక్క మాట చదివి ముగించేస్తాను. ఒక్క మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ అనుకుంటాను ప్రియులారా. 1 కొరింథీలోనే, దయచేసి ఆగండి. 3వ అధ్యాయమా? ఒకరోజు ఇవన్నీ కూడా అగ్ని పరీక్ష చేత కాల్చబడతాయి అంట. చూడండి, 3వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము
చూడండి 11వ వచనం 10వ వచనం నుండి చదవచ్చు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇక్కడ పౌలేమంటున్నాడు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. ఆ పునాది మీద మరొకడు కడుతున్నాడు. పునాది మీద కట్టేవాడు ఎలా కట్టాలి? పునాది మీదే చెప్పాలి, పునాది మీదే కట్టాలి. వేసిన పునాది మీద కట్టకుండా వేరొక పునాది అంటే వేరొకటిగా కడితే అది ఉంటుందా? పునాది తప్పిపోయినట్టే కదా, అవునా కాదా? ఏమండి, పునాది తప్పిపోయినట్టే కాదా? ఏమండి, పునాది మీద కట్టితే ఇదిగో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవడైనను ఈ పునాది మీద కట్టిన ఎడల వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, కర్ర, గట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఒకరోజు వాని పని ఏమవుతుందట చెప్పాలి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఎన్ని రకాలు? 6 రకాలు. బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. 6 రకాలైన పరిచర్య. ఈ పరిచర్యలు ఏమవుతాయి? ఒకరోజు ఏమవుతాయి అంట, అగ్ని చేత పరీక్షించబడతాయి. అగ్ని చేత పరీక్షించబడినప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? కాల్చబడతాయి, అగ్నిలో వేయబడతాయి. అగ్నిలో వేయబడినప్పుడు కర్ర ఏమైపోద్ది? కాలిబూడిదైపోద్ది. గడ్డి ఏమైపోద్ది? కాలిబూడిదైపోద్ది. కొయ్యకాలు ఏమైపోద్ది? కాలిబూడిదైపోద్ది. వెలగలిగిన రాళ్ళు ఆ వేడి దెబ్బకు పగిలిపోతాయి. మరి మిగిలేదేంటి? వెండి, బంగారం. కాలిన, కరిగిన వాటి మహిమ వేరు, వాటి ప్రకాశవంతం వేరు. ఈ రెండే నిలుస్తాయి. ఈ రెండిట్లో కూడా దేనికి మహిమ ఎక్కువ? బంగారానికి. ఈ పునాది క్రీస్తే అంటే ఈ పునాది క్రీస్తు వేశాడు. క్రీస్తు వేసిన పునాది మీద అపోస్తలులు కట్టారు. అపోస్తలులు కట్టిన దాని మీద మనం కూడా కట్టాలి, కట్టబడాలి, కట్టబడుతూ నడిపించబడాలి. ఇది బాగోలేదు, ఇది నాకు నచ్చలేదు, వేరొకటి వేస్తానంటే కుదరదు. అక్కడ అర్థమైందా? నీ ఇష్టపూర్వకంగా చేయడానికి కాదు. బైబుల్ ఉంది, బోధ ఉంది. ఆ బైబుల్ బోధించిన బోధ ప్రకారం మనం జీవిస్తే అది క్రమమైన బోధ, దెయ్యముల బోధ కాదు. మనం అందుకని జాగ్రత్తగా వినాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా వాక్యాన్ని వింటే మోసపోయే తత్వం ఉంటుంది కనుక, పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్తగా మనకు బోధింపబడే బోధ ఏ బోధనో, ఇది అపోస్తలుల బోధ కాదా, క్రీస్తు బోధన కాదా అనే ఒక ఇదిగో ప్రియులారా విమర్శ మనల్ని మనం చేసుకొని ప్రశ్నించుకొని అది మంచి బోధ కాదని విమర్శించుకొని ముందుకు కొనసాగితే ఇదిగో నిత్య జీవ వారసత్వాన్ని పొందుతాం. అదేదో ఒక బోధలే మనం బోధించబడుతుంది వెళ్తున్నాం అంటే నీవు నరకానికి పాత్రుడివే గాని పరలోకానికి మాత్రం ఎప్పటికీ పాత్రుడవు కావు. కాబట్టి ఈ విషయాలు విని ప్రభు సన్నిధిలో మనం జాగ్రత్త పడదాం. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.